సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి లాంటి వ్యక్తిని గెలిపించినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలని టీడీపీ కార్యకర్త కణంపల్లి ప్రసాద్ మరోసారి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తెల్లవారుజామున మా ఇంటిని పోలీసులు చుట్టుముట్టారని, తనను అక్రమంగా నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. మేమేమైనా నక్సలైట్లమా, తీవ్రవాదులమా అని ఆయన నిలదీశారు. కేవలం బండారు శ్రావణి అక్రమాలు ప్రశ్నించినందుకు ఇలా చేశారంటూ ధ్వజమెత్తారు. సమస్యలు పరిష్కరించమని శ్రావణి వద్దకు వెళితే ఆమె తల్లి బండారు లీలావతి కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారన్నారు. శ్రావణి తనపై 9 కేసులు పెట్టించిందని, ఇంకో 100 కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు. చివరికి నా చావుతోనైనా వీరికి సమాధానం చెప్తానని ఆయన హెచ్చరించారు. నా సమస్యలన్నీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులకు వివరించగా ఎమ్మెల్యే శ్రావణిని కలవాలని చెప్పారని, కానీ ఆమె నన్ను కలవకుండా మరోసారి పోలీసుల ద్వారా అడ్డుకుంటోందన్నారు. ఇలాంటి ఎమ్మెల్యేని గెలిపించినందుకు నియోజకవర్గంలో మాలాంటి అసలైన కార్యకర్తలు బాధపడుతున్నామని అన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సింగనమాల ఎమ్మెల్యే బండారు శ్రావణి గారికి శతకోటి వందనాలు మేడం. ఎమ్మెల్యే బండారు శ్రావణి మేడం. అలాగే ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే, ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు, అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అనంతపురం జిల్లాకు రావడం జరిగింది. ముఖ్యంగా ఉదయాన్నే దాదాపు 7 గంటల సమయంలో నేను నా ఇంట్లో నిద్రిస్తుండగానే పోలీస్ డిపార్ట్మెంట్ వారు దాదాపు 10 మందికి పైగా నా ఇంటి చుట్టూ మఫ్టీలో వచ్చి నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం జరిగింది. ఉదయాన్నే నేను బ్రష్ చేయలేదు, ఇంకా నిద్ర కూడా పొద్దున్నే నా కనీసం అంటే నా పిల్లల మొహం కూడా చూడకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని చూడడం జరిగింది. కొద్దిమంది అక్కడక్కడ చాలామంది నా గురించి ఈ అబ్బాయి ఎందుకు పోరాటం చేస్తా ఉన్నాడు, ఎమ్మెల్యే గారితో రాజీ పడకూడదా అని చాలామంది చెప్తా ఉన్నారు. జూన్ 2వ తారీఖున రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారిని నేను కలవడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారిని కలిస్తే, నేను మీ ఎమ్మెల్యే గారికి చెప్తాను, మీరు వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలవని ప్రసాద్, మీరు ఒక్కరే వెళ్ళండి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. సరే కదా అని చెప్పి జూన్ 24వ తారీఖున ఎమ్మెల్యే గారు ఇంటి దగ్గర ఉన్న సమయంలో నేను వెళ్తే అక్కడ ఉన్నటువంటి గన్మ్యాన్కి చెప్పడం జరిగింది, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు సింగనమాల ఎమ్మెల్యే బండారు శ్రావణి గారిని కలవండి అని చెప్పి స్పష్టంగా చెబితే, నన్ను ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నారు, మీరు అవసరం లేదు, ఇక్కడ మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించడం జరిగింది. ఆ రోజు పార్టీ స్థాయిలో ఉన్నటువంటి కొద్దిమంది నాయకులకు నేను ఇలా రావడం జరిగింది, ఈ విధంగా వచ్చాను, నాకు ఎమ్మెల్యే గారికి మీరు చెప్పండి అని కూడా చెప్పాను. తర్వాత అదే రోజే 4:30-5 గంటల సమయంలో ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి వస్తున్నారంటే అక్కడికి కూడా నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ జిల్లా అధ్యక్షులు, ఎంపీ గారు, తదుపరి ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఆ ప్రోగ్రాం ఏదైతే అక్కడ పార్టీ ఆఫీసులో పెట్టుకున్నటువంటి మీటింగ్ ఏదైతే ఉందో, ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా రాష్ట్ర అధ్యక్షులు నాకు చెప్పడం జరిగింది, దీన్ని మీరు పరిష్కారం చేయండి అని చెప్పి వారికి చెప్దామని చెప్పి నేను అక్కడికి వెళ్తే, అక్కడికి కూడా 4th రౌండ్ సిఐ గారిని, ఎస్ఐ గారిని, పోలీస్ డిపార్ట్మెంట్ వారందరినీ పిలిపించి అక్కడ నన్ను లేకుండా పంపించడము జరిగింది. తీరా నా ఇంటి దగ్గర ఈరోజు నా ఇంట్లో ఉంటే పోలీసులు పెట్టి అరెస్ట్ చేయించడం. పోనీ మేమేమైనా నక్సలైట్లమా, ఉగ్రవాదులమా, రౌడీ షీటర్లమా, రేపిస్ట్లమా? ఎందుకు మాపై పోలీసులు కానీ ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు కానీ ఈ విధంగా వివక్ష చూపిస్తున్నారు? ఎందుకు? ఒక భారత రాజ్యాంగంలో నాకు ప్రశ్నించే హక్కు లేదా? భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును కూడా కాలరాస్తా ఉన్నారు. నేను కూడా దళితున్నే కదా ఎమ్మెల్యే గారు, నేను కూడా సాటి మాదిగనే కదా, ఎందుకు నాపై ఈ వివక్ష? చేతగానే మన్నానే నాపై ఇంత చిన్న చూపు? ఒకటే చెప్తున్నా, నియోజకవర్గ ప్రజలకు మీరు ఎమ్మెల్యేగా పనికిరారు. మిమ్మల్ని మేము గెలిపించుకున్నందుకు మా చెప్పు తీసుకొని 1కి 10 సార్లు మమ్మల్ని కొట్టుకున్నా కూడా మా పాపం ఊరికే పోదని చెప్పి నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తా ఉన్నా. ఒకసారి ఎమ్మెల్యే గారు చేసేటువంటి పనితీరును నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర పార్టీ పెద్దలు కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఏంది సార్? ఒకవైపు ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ జిల్లాకు వచ్చినప్పుడు కానీ, రాష్ట్రంలో ఎక్కడైనా కార్యక్రమాలు జరిగితే మాకు పరదాలు వేయడం లేదు, మేము చాలా స్పష్టంగా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి చెప్తా ఉంటే, మా నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, తెలుగుదేశం పార్టీ సొంత పార్టీ కార్యకర్తలను, ఎమ్మెల్యే గారి కోసం పనిచేసినటువంటి వ్యక్తులందరినీ కూడా ఒక ఎమ్మెల్యే స్వార్థం కోసం స్వార్థపరులైన ఈ సింగనమాల ఎమ్మెల్యే బండారు శ్రావణి అనే వ్యక్తి, వాళ్ళమ్మ లీలావతి గారు అయినటువంటి అవినీతి పరులు, వీరి యొక్క స్వలాభం కోసం తెలుగుదేశం పార్టీ కంచుకోటైన సింగనమాల నియోజకవర్గంలో తుంగలో తొక్కేసి ఇష్టానుసారం వ్యవహరిస్తా ఉంటే నాలాంటి కార్యకర్తలు ప్రశ్నించకూడదు,
ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, జిల్లాకి లోకేష్ గారు రాకూడదు, ముఖ్యమంత్రి గారు రాకూడదు, తెలుగుదేశం పార్టీ పెద్దలు వస్తే మమ్మల్ని ముందస్తు అరెస్టు. మేమేమన్నా నేరస్తున్నామా చెప్పండి. ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు, మీకు ఒకటే సమాధానం చెప్తున్నా. ఈ కొద్ది రోజులు నేను మౌనంగా ఉండడానికి కారణం ఏమంటే, ఒక రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి పల్లా శ్రీనివాస్ గారు నాకు ఈ విషయానికి సంబంధించి మీరు ఎమ్మెల్యే గారిని వెళ్ళి కలవండి, కొద్ది రోజులు మీరు ఏం మాట్లాడకండి, సైలెంట్ గా వెళ్ళి మీరు ఎమ్మెల్యే గారిని కలవండి అంటే, మీరు కేవలం మీరు మీ అమ్మగారు చేసేటువంటి నిర్లక్ష్యం వల్లే ఈ రోజు నేను మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టబోతున్నా. దయచేసి సింగనమల నియోజకవర్గ ప్రజలారా, మీరు ఒక్కటే తెలుసుకోండి, నేను భయపడడం అంటే జరగదు. నేను ఎక్కడా తప్పు చెయ్యలేదు, తప్పు చెయ్యనీయను. అవినీతికి నేను అడ్డుపడతా. ఇది ఎవరికైనా నచ్చని నచ్చకపోని, ముఖ్యంగా నా పోరాటం, నా ప్రయాణం, నా ప్రాణానికైనా సిద్ధమని ఏనాడో చెప్పాను. ఇప్పటికి సైతం నా ప్రాణాన్ని వదులుకోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నా. అతి త్వరలోనే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఒక హెచ్చరిక కూడా చేస్తా ఉన్నా. వీలైనంత తొందరగా నాకు జరుగుతున్నటువంటి నా హక్కులను కాలరాస్తూ ఒక ఎమ్మెల్యే కోసం కొమ్ము కాసి దళితుడైన నన్ను, నా స్వేచ్ఛను హరిస్తున్నారు కాబట్టి నేను వీలైనంత తొందరగా మానవ హక్కుల కమిషన్ కి సంప్రదించబోతున్నాను. రాష్ట్ర స్థాయిలో మానవ హక్కుల కమిషన్ ని సంప్రదిస్తా, దేశ స్థాయిలో ఉన్నటువంటి మానవ హక్కుల్ని, ఎస్సీ కమిషన్ ని, అందరినీ కూడా సంప్రదించి నాకు జరుగుతున్నటువంటి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అన్యాయాన్ని తిరుగుబాటు చేస్తా. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏదైతే ఉన్నారో, మీరు రేపొద్దున మీరెవరు నాకు శత్రువులు కాదు, నేను మీకు ఎవరికి శత్రువులు కాను. కానీ ఒక ఎమ్మెల్యే చెప్పి ఈ విధంగా ఇబ్బంది పెట్టండి ఒక దళితున్నని చెప్పి పదే నన్ను అక్రమ అరెస్టులు చేస్తే గనుక చెప్తా ఉన్నా, ఖచ్చితంగా నేను నా ప్రాణాలకు సైతం తెగించే పోరాటం చేస్తున్నా. ఒక ఎమ్మెల్యేతో ఈ స్థాయిలో 2 సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నా అంటే దయచేసి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అర్థం చేసుకోండి. నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎందుకంటే తప్పు ఎక్కడ చేయలేదు. నాపై దాదాపు 8-9 కేసులు అక్రమ కేసులు పెట్టారు. ఇంకో 100 కేసులు పెట్టుకున్నా, ఇంకో 200 కేసులు పెట్టుకున్నా, ఇంకో 1000 కేసులు పెట్టుకున్నా. నేను కేసులకు భయపడను. ఏ రోజైనా ఒక్కటే విషయం చెప్తా ఉన్నా, ఏ రోజైనా ఆ కేసులన్నీ ఒక్కటే రోజే పోతాయి. అవి ఎలా పోతాయని ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే, నా ప్రాణం తీసుకున్న తర్వాత నా మీద ఏమైనా కేసులు నిలబడతాయా? నా ఒంట్లో శక్తి, నా ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్ళు పోరాటం చేస్తా. ఈ పోరాటంలో నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఒక ఎమ్మెల్యే కొమ్ము కాసి దయచేసి మీ ఉద్యోగాలను పరంగా పెట్టుకోకండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు దయచేసి, నేను కూడా దళితున్నే, నాకు జరిగినటువంటి అన్యాయం ఏందో మీ అందరికీ తెలిసి కూడా మీరు కూడా న్యాయం చేయలేని పరిస్థితి. రీసెంట్ గానే అనంతపురం జిల్లాలో రూరల్ డిఎస్పీ వెంకటేశ్వర్లు గారిని కేవలం నన్ను కొట్టలేదని చెప్పి ఆయన గారిని వీఆర్కి పంపించడం జరిగింది. ఈ మధ్యనే సింగనమల సిఐ కౌలుట్లయ్య గారు కూడా వీఆర్కి వెళ్ళడం జరిగింది. ఆయన పాపం దాదాపు ఎమ్మెల్యే గారు చెప్తే నన్ను ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టాడు. ఎక్కడ ఏదైనా కార్యక్రమం ఉందంటే ఆయన ఫోకస్ అంతా నా మీదే ఉంటుంది. ఆయన డిపార్ట్మెంట్ కానీ ఆయన కానీ ఎక్కువ శాతం నా మీద ఫోకస్ ఉంటుంది. ఈ రోజుకి ఆయన గారికి బహుమానించి సన్మానం మా ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు, లీలావతి గారు చేసిన సన్మానం ఏమంటే ఈరోజు వీఆర్కి పంపించారు. దయచేసి మీ పరిస్థితులు కూడా, మీరు ఏ రోజైనా ఒక ఎమ్మెల్యే కొమ్ము కాసి పనిచేస్తే ఏ రోజు ఒక రాజకీయ నాయకుడు అనే వ్యక్తి కాపాడాడు సార్. దయచేసి రీసెంట్ గా విజయవాడలోనే ఒక సిఐ గారు రీసెంట్ గా ఒక వ్యక్తిని కొట్టి చూస్తా ఉన్నాం వార్తలు. ఆ వ్యక్తిని కొట్టి రిమాండ్కి కూడా వెళ్ళాడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో దయచేసి ఎమ్మెల్యేలు చెప్తే చేయకండి సార్. నేను అతి త్వరలో నా సేఫ్టీ కోసం, నా రక్షణ కోసం, నా హక్కుల్ని కాలరాయకుండా నా హక్కుల్ని కాపాడడం కోసం నేను మానవ హక్కులను కూడా సంప్రదించబోతున్నాను. దయచేసి నియోజకవర్గ ప్రజలకు కూడా చెప్తా ఉన్నా, ఈ ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు మనకు పనికి రారు. రాబోయే రోజుల్లో ఈమె ఏది అభివృద్ధి చేయదు, శూన్యం, అవినీతే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్లో రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఈ సింగనమల నియోజకవర్గం అని కూడా నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇది నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు తెలుసు, ప్రతి నాయకుడికి తెలుసు. కూటమి పార్టీని దొంగలో తొక్కేసి కూటమి ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తీసుకొస్తున్న వ్యక్తుల్లో ఏకైక వ్యక్తి సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి. కొంతమంది రీసెంట్ గానే అధికారులే నన్ను అడిగారు, పక్క నియోజకవర్గాల్లో లేని సమస్య సింగనమల నియోజకవర్గంలో ఎందుకుంది, ఏమి దళితురాలని చెప్పా అని నన్నే అడిగే పరిస్థితి. పక్క నియోజకవర్గంలో కార్యకర్తల సమస్యలు, ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే కూర్చొని సమస్యని సాల్వ్ చేస్తున్నారని నాకు అనిపిస్తున్నటువంటి సమస్య. ఇక్కడ ఏదైనా సమస్య ఉందంటే అవి పరిష్కార మార్గాన్ని పక్కన పెట్టేసి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఈ సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, వాళ్ళమ్మ లీలావతి గారని చెప్తాను. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఒక ఎమ్మెల్యే నిర్లక్ష్యానికి
ఒక ఒక్క కార్యకర్త కోసం వందల మంది పోలీస్ డిపార్ట్మెంట్ ని వాడుకుంటున్నారే. అధికారికంగా ఒక పేపరు అధికారికంగా నిన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఒక నోటీస్ ఇస్తే కూడా నేను వెళ్తా, ఎక్కడికి వెళ్ళాలో అక్కడ వెళ్తా. కానీ నన్ను ఇష్టానుసారం నా కుటుంబంలో నా పిల్లల ముఖం కూడా చూడలేదంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఈరోజు ఇష్టానుసారం అరెస్టులు, ఇష్టానుసారం కేసులు. ఇప్పటికీ దాదాపు కోర్టుకి 4-5 కేసుల్లో తిరుగుతున్నా. దాదాపు 8-9 కేసుల వరకు నా పైన ఉన్నాయి. ఇంకో 100 పెట్టుకోండి, ఒక 200 పెట్టుకోండి. ఏ రోజైనా నా కేసులకు కారకులైనటువంటి వ్యక్తులందరిపై ఇంత పురుగుల మంది ఆగైనా ఒక వీడియో చేసి ఫలానా వ్యక్తులే కారణం అని చెప్పి చెప్పేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. చెబుతా, ఆ పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్పి తెలియజేస్తాను. ఒక దళితున్నైన నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు, మీకు పరిపాలన తెలీదు, రాజ్యాంగంలో ఎలాంటి హక్కులు ఉన్నాయనేది కూడా తెలీదు. ఒకసారి రాజ్యాంగంలో ఏ హక్కులు ఉన్నాయో తెలుసుకోవాలని చెప్పి మీకు స్పష్టంగా తెలియజేస్తున్నా. మీకు ఎంత హక్కు అయితే ఉందో సామాన్య ప్రజలకు కూడా మిమ్మల్ని గెలిపించినందుకు మాకు అంతే హక్కు ఉందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. నియోజకవర్గ ప్రజలు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ఈ వీడియోని రాష్ట్ర ప్రభుత్వానికి చేరే వరకు తెలియజేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుకుంటా సెలవు తీసుకుంటా ఉన్నా.